Yeah, hi guys, this is Sitaram and welcome back to our channel. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా డిఆర్డిఓ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దీనిలో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే డిఆర్డిఓ ఏఎస్ఎల్ ల్యాబొరేటరీకి అయితే గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అండ్ అలానే ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళని అయితే తీసుకుంటున్నారు. టోటల్గా 90 పోస్టులు అయితే ఉన్నట్లుగా వీళ్ళైతే చెప్తున్నారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో డిఆర్డిఓ, వీళ్ళైతే గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అండ్ అలానే ట్రేడ్ అప్రెంటిస్ అయితే 1 ఇయర్కి అయితే తీసుకుంటున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితే 15 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, వీటిలో ఏదైనా మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. మెకానికల్ వాళ్ళకైతే 9 పోస్టులు అయితే ఉన్నాయి. దాంతోపాటు ఈసీఈ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 4 పోస్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు సిఎస్సి వాళ్ళకైతే 2 పోస్ట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళకి వచ్చే స్టైఫండ్ అయితే 9,000 రూపీస్ వస్తుందని అయితే చెప్తున్నారు. దాని తర్వాత టెక్నీషియన్ అప్రెంటిస్కి అయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే చేసి అయితే ఉండాలి. మెకానికల్ వాళ్ళకైతే 5 పోస్ట్స్ అయితే ఉన్నాయి. అలానే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే 5 పోస్ట్స్ అయితే ఉన్నాయి. దీని తర్వాత ఐటీఐ అప్రెంటిస్ అయితే వీళ్ళైతే తీసుకుంటున్నారు. దీనిలో మీరైతే ఐటీఐ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఐటీఐ ఇన్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, సిఓపిఏ, మెషినిస్ట్, వీటిలో ఏదైనా ఐటీఐ మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఐటీఐ ఇన్ ఫిట్టర్కి అయితే 33 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్కి అయితే 12, ఎలక్ట్రానిక్ మెకానిక్ అయితే 6, టర్నర్కి 5, సిఓపిఏకి 5, మెషినిస్ట్కి 4, ఇలా ఈ పోస్ట్స్ అయితే వాళ్ళు అయితే ఇచ్చారు. దాంతోపాటు ఐటీఐ వాళ్ళకైతే 7,000 పర్ మంత్ అయితే స్టైఫండ్ వస్తుంది. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇదైతే కంప్లీట్గా ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అంటే మీరు స్పీడ్ పోస్ట్లో అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. దానికి రిలేటెడ్ అడ్రస్ అయితే వీళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ అలానే వాట్సాప్ ఛానల్స్లో కూడా అప్డేట్ చేస్తాను. సో వాటిలో జాయిన్ అయితే మీకు ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఈ అడ్రస్ని బేస్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫామ్ని అయితే ఆ డిఆర్డిఓ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. ఈ నోటిఫికేషన్లోనే లాస్ట్ పేజ్లో వీళ్ళైతే దాన్ని అటాచ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు సరిపోతుంది. అండ్ మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అయితే అందులో టైప్ చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే దానికైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఇన్కంప్లీట్గా ఏదైనా అప్లికేషన్ సబ్మిట్ చేస్తే దాన్ని అయితే యాక్సెప్ట్ చేయరు. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇస్తారు కదా, అక్కడ మీ యొక్క పర్సంటేజ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీది CGPAలో ఉంటే దాన్ని అయితే మీ కాలేజ్ యొక్క నామ్స్ ప్రకారం మీరైతే దాన్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి తర్వాత అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే పబ్లికేషన్ అవుతుందో దాని తర్వాత 15 డేస్ వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని అయితే చెప్పారు. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే March 7th వరకు అయితే మీకైతే అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే టైం ఉంది. సో అంతట్లోగా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఎవరైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండ్ అలానే టెక్నీషియన్ అప్రెంటిస్ అయితే అప్లై చేస్తున్నారో వీళ్ళైతే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ కింద అయితే వీళ్ళైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐటీఐ వాళ్ళు ఎవరైతే ట్రేడ్ అప్రెంటిస్కి అయితే అప్లై చేస్తున్నారో వీళ్ళైతే నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ కింద అయితే వీళ్ళైతే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నట్లయితే వాళ్ళదైతే అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఫిల్ చేసేటప్పుడు కూడా మీకు అయితే దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఫ్రెషర్ పాస్అవుట్ క్యాండిడేట్స్ని మాత్రమే వీళ్ళైతే అప్రెంటిస్ కింద అయితే తీసుకుంటున్నారు అయితే చెప్పారు. సో ఎవరైతే 2021, 2022, 2023లో అయితే పాస్అవుట్ అయ్యారో వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ మీరు 1 ఇయర్ కంటే ఎక్కువ ట్రైనింగ్ ఆర్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టడానికి అయితే ఉండదు. అండ్ దీంతోపాటు కొన్ని నార్మల్ డీటెయిల్స్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని అవి క్లియర్గా చదువుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ నోటిఫికేషన్ ఫైనల్ పేజ్లో మనకైతే అప్లికేషన్ ఫామ్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. దాని కింద మీ పేరు, అప్రెంటైజ్ కేటగిరీ, డిసిప్లైన్ అండ్ అలానే నాట్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే బీటెక్ ఆర్ డిప్లొమా వాళ్ళకైతే ఉందో ఆ నాట్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేయాలి. ఒకవేళ ఐటీఐ వాళ్ళైతే NAPS రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, జెండర్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏదైతే రిజర్వేషన్ కేటగిరీకి వస్తారో ఆ రిజర్వేషన్ కేటగిరీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవైతే ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అయితే మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీకైతే వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీ యొక్క 10th యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఐటీఐ, డిప్లొమా ఆర్ BE, బీటెక్, ఇక్కడ మీరు చదివిన బోర్డ్ ఆర్ యూనివర్సిటీ, మీకున్న సబ్జెక్ట్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, క్లాస్ ఆర్ డివిజన్, మ్యాక్సిమం మార్క్స్ సెక్యూర్డ్ అండ్ అలానే పర్సంటేజ్ అయితే మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా చెప్పినట్లుగా మీ యొక్క మార్క్స్ CGPAలో ఉంటే మీరైతే మీ కాలేజ్ నామ్స్ ప్రకారం మీరైతే దాన్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ అయితే. ఈ యొక్క PDF అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. సో అందులో అయితే మీరు జాయిన్ అయితే మీకు ఈ PDF అయితే వస్తుంది. సో ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.